ఫ్రెండ్స్, ఈ అమ్మాయి బేకరీకి వచ్చి చాక్లెట్‌ని తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పారిపోతుంటుంది. "ఏ ఆగు, నా చాక్లెట్‌కి డబ్బులు ఇవ్వు" అంటే, నా చాక్లెట్ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా పారిపోతుందన్న ఈ అమ్మాయి. అంటే చిన్న పిల్ల కదన్నా, పోనివ్వండి అంటే, పోనివ్వండి అని నువ్వు ఊరుకుంటావేమో, ఆ డబ్బులు ఎవడిస్తాడు అంటే, నేను ఇస్తాను ఇదిగో తీసుకో అని చెప్పి ఇచ్చేస్తాడు. బేటా డబ్బులు లేనప్పుడు చాక్లెట్ ఎందుకు కొనడం, అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే అమ్మాయి పారిపోతూ ఉంటుంది. చూస్తుంటే ఈ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది అని చెప్పి తనని ఫాలో చేసుకుంటూ వెళ్తే, నీకోసం చాక్లెట్‌ని తెచ్చాను తొందరగా లే అంటే, అక్కడ ఎవరు లేరు కదా, ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది అంటే, బాస్ ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అంటే, రే ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుందిరా అంటే, చనిపోయిన వాళ్ళ చెల్లితో మాట్లాడుతుంది బాస్. కొద్ది రోజుల కిందట ఈ పిల్లలిద్దరూ నది దగ్గరికి ఆడుకోవడానికి వచ్చారు. అక్క నాకు చాక్లెట్ కావాలి కొనివ్వు అంటే, నా దగ్గర డబ్బులు లేవు, ఉన్నప్పుడు కొనిస్తాను అంటే, నీ దగ్గర ఎప్పుడు ఉంటాయి అని చెప్పి ఆ అమ్మాయిని నెట్టేయగానే, అక్క మాట వినవా నువ్వు అని చెప్పి నెట్టేయగానే ఆ అమ్మాయి నదిలో పడి చనిపోతుంది. తన చెల్లి తన కళ్ళ ముందే చనిపోవడంతో ఆ షాక్లో నుంచి తను ప్రతిరోజు చాక్లెట్స్ తీసుకొని వచ్చి ఇక్కడ తన చెల్లిని పిలుస్తుంది. పట్టించుకోకండి బాస్, తొందరగా షాప్కి రండి అని చెప్పి అంటూ ఉంటాడు. పాపం ఆ అమ్మాయి బాధని అర్థం చేసుకుని తనకి ధైర్యం చెప్పేసి వెళ్ళిపోతాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఐ లవ్ మై సిస్టర్ అని కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.